శివాది శ్రీ గురుభ్యో నమః. శివవదం ఇప్పటికి 35 సంపుటలతో ఎన్నో గానములు, ఎంతో గొప్ప పెద్దవారు స్వరరచన చేసినవి, ఎందరో ప్రముఖులు గానం చేసిన విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ శుభముహూర్తంలో 36వ శివపద సంపుటి విడుదలవుతుంది. దీని పేరు శివలింగ నమోస్తుతే. మొత్తం 9 గీతాలు ఉన్నటువంటి శివపదం సంపుటిని ఒక్కొక్క పాటని శాస్త్రశుద్ధంగా స్వరరచన చేసిన వారు పెద్దలు, సంగీత విద్వాంసులు శ్రీ మోదుముడి సుధాకర్ గారు. శ్రీ సుధాకర్ గారు సంగీత రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు, ఆకాశవాణి ఉత్తమ స్థాయి కళాకారులుగా ఖ్యాతి గడించడమే కాకుండా ఎందరో శిష్యుల్ని దేశ విదేశాల్లో తీర్చిదిద్దారు. ఎన్నో చక్కని స్వరరచనలు కూడా చేశారు. వారి యొక్క స్వరరచనలో ఆకాశవాణి రూపకాలు కూడా ఎన్నో ప్రసిద్ధి చెందాయి. చక్కని సంగీత వైదుష్యం, దానితో పాటు సంగీత సేవ రెండూ ఉన్నటువంటి వారు. విజయవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వీరు ఎందరో సంగీత అభిమానులతోనూ సంగీత కోవిలతోనూ కలిసి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. వారికి నాకు ఎంతో కాలంగా ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఆకాశవాణిలో చాలా కాలం క్రితం నా రూపకాలు కొన్ని వారు స్వరరచన చేశారు. వారు శివపదాన్ని ఇప్పుడు స్వరరచన చేయడం నా చిరకాల వాంఛ ఇప్పుడు తీర్చారు. మొత్తం ఈ 9 పాటల్లో ఏ పాటకు ఆ పాట ఒక వైశిష్ట్యంతో కూడినటువంటిది, అద్భుతమైనటువంటి గీతాలను స్వరరచన చేశారు. మొదటిగా ఒక పాటను పరిచయం చేసుకుందాం. చిదానంద రూప సాంబ శివలింగ నమోస్తుతే. ఇందులో శివలింగ తత్వం ప్రస్తావన చేయబడుతున్నది. చిత్ ఆనందమే రూపమైన శివుడు లింగ రూపంగా గోచరిస్తున్నాడు. శివలింగ భవలింగ నమస్కరిస్తూ ఇందులో విశ్వమంతా శివమయంగా దర్శించడం, లింగరూపంగా దర్శించడం కనబడుతున్నది. అది వెలుగను అహస్కరుడు ఉదయనగముపై ఆర్యాప్రియ ఆదిదేవ సూర్యలింగ నమోస్తుతే. సూర్యలింగ, సోమలింగ, జలలింగ, అగ్నిలింగ, భూలింగ, వాయులింగ, శృతిలింగ, విశ్వలింగ అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఆకాశలింగ లేకపోయినా ఇవన్నీ దేనిలో ఉన్నాయో అది ఆకాశం. అందుకే శృతిలింగ అన్నప్పుడు ఆకాశం యొక్క గుణం శృతి గనక, శృతి గుణకం నుంచి ఆకాశం ఉత్పన్నమైంది కనుక శృతిలింగ దగ్గర ఆకాశ శబ్దం కూడా చెప్పబడుతున్నది. ఇందులో సూర్యలింగ నుంచి విశ్వలింగ వరకు వివిధ లింగముల్ని విశ్వమంతా శివలింగ స్వరూపంగా దర్శించే భావాన్ని చెప్పబడుతున్నది. లోకం లింగాత్మక జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం అని శాస్త్రవచనం. విశ్వమంతా శివలింగ స్వరూపంగా చూడాలి అని చెప్తూ ఉన్నది. ఆ చూసే విధానం ఈ పాటలో కనబడుతున్నది. దీనిని పంతువరాళి రాగంలో శ్రీ మోదుముడి సుధాకర్ గారు స్వరరచన చేశారు. దీన్ని శ్రీ బివి విద్యాసాగర్ గారు గానం చేశారు. ఈ గానంలో శివలింగ వైభవాన్ని, వారి స్వరోచితమైన సంగీత వైదుష్యాన్ని గమనిద్దాం. रूप सांब शिवलिंग नमोस्तुते. भवभयहर परमात्मन् भवलिंग नमोस्तुते. चिदानंद रूप सांब शिवलिंग नमोस्तुते. भवभयहर परमात्मन् भवलिंग नमोस्तुते. चिदानंद रूप सांब शिवलिंग नमोस्तुते. भवभयहर परमात्मन् भवलिंग नमोस्तुते. అదెవెలిగెను అహస్కరుడు ఉదయనగముపై
ఆర్యప్రియాదిదేవ సూర్యలింగ నమోస్తు తే. అదే వెలిగెను అహస్కరుడు ఉదయనగముపై. ఆర్యప్రియాదిదేవ సూర్యలింగ నమోస్తు తే. ఇదే చంద్రుడు దయించెను ఇంపుల సొంపులతో. సోమశేఖర శంకర సోమలింగ నమోస్తు తే. ఇదే చంద్రుడు దయించెను ఇంపుల సొంపులతో. సోమశేఖర శంకర సోమలింగ నమోస్తు తే. చిదానంద రూప సాంబ శివలింగ నమోస్తు తే. భవభయహర పరమాత్మన్ భవలింగ నమోస్తు తే. మరొక గీతం దారిద్ర్య దుఃఖ దహన దహనేందు సూర్యనయన. ఇందులో నకారం అంత్యప్రాసగా పాఠంతో నడుస్తుంది. అయితే స్వామికి చేసిన సంబోధనలు కూడా వినూత్నమైన సంబోధనలు కూడా ఇందులో ఉన్నాయి. ధరణీధరజారమణ అంటే పర్వతరాజపుత్రికి రమణుడువైన పరమేశ్వర, దారిద్ర్య దుఃఖ దహన దహనేందు సూర్యనయన దారుణాఘ భంజన ధరణీధరజారమణ అని శివుని స్తుతిస్తూ శివుని పొందుటకై శివ ఆరాధనకై సాధనలు కావాలి. అదేమిటంటే ఒక చక్కని ఆలోచన, చక్కని స్ఫురణ, చక్కని భావన, చక్కని చింతన, ఇవన్నీ కూడా శివునికే చేస్తూ వీటితో కూడినటువంటి మేధాశక్తిని ప్రసాదించమని శివుని ప్రార్థించడం ఈ కీర్తనలో ఉన్న ప్రత్యేకత. అలాగే తపస్సు, నియమము, ధ్యానము ఇవన్నీ కూడా శివుని అనుగ్రహం వల్లనే రావాలి. శివుని అనుగ్రహం వల్ల వచ్చిన వాటితో శివానుగ్రహాన్ని సాధించాలి అనే భావనతో రచించిన కీర్తన ఇది. ధిషణకు నిశితాలోచన దివ్యద్భావస్ఫురణ వాంగ్మయ నవ్యసృజన బ్రాహ్మీమయ చింతన సమకూర్చుమ చిద్ఘన సరీసృపాభరణ అమరార్చిత చరణ విమతహరణ నిరావరణ అని మొదటి చరణంలో చెప్పడం జరుగుతున్నది. బుద్ధికి ఒక పదునైన ఆలోచన, దివ్యమైన భావము, అలాగే మంచి సాహిత్య సృజన, బ్రహ్మచింతన, వీటిని సమకూర్చమని పరమేశ్వరుని అడుగుతున్నారు. ఎటువంటి పరమేశ్వరుని? చిద్ఘనుడు అంటే చిద్రూపమే ఆయన. అలాంటి చిద్ఘనుడు గనకనే భక్తుడికి ఇవి ప్రసాదించగలడు కూడా. అలాంటి స్వామి నిరావరణుడు. ఆవరణ అంటే కప్పేది, మాయ అని అర్థం. మాయకు అతీతుడు, ఏ ఆవరణలు లేనిటువంటి వాడు కనుక నిరావరణ అని చెప్పబడుతున్నది. అదేవిధంగా తనుగున్న తాపస సాధన ఘనమగు సునియమ పాలన చిన్మయ ధ్యానోద్దీపన శ్రీమయ వర్చోద్ధారణ అందించు నతావన శ్రీమయ వర్చోధారణ అందించు నతావన అంటూ రెండవ చరణంలో కూడా చెప్పబడుతున్నది. సాధనకు సిద్ధికి కావలసిన దివ్య విభూతులన్నీ ఈశ్వర ప్రసాదం చేతనే లభ్యమవుతాయని, వాటిని ఈశ్వరుని అర్థిస్తూ చేసిన ఈ కీర్తనని బృందావన్ రాగంలో స్వరరచన చేశారు. పాడినవారు కుమారి లంక తేజస్వి, కుమారి ఎస్ సాత్విక. వీరు సుధాకర్ గారి ద్వారానే శిష్యరికం పొందినటువంటి మంచి సంగీత కోవిదులు. చక్కని స్వరరచన చేసిన సుధాకర్ గారిని మరొక్కసారి అభినందిస్తూ ఈ గీతం విందా. దహనేందు సూర్యన
సంపుటిలో మరొక నూతన గీతం ప్రణవ సౌధాగ్ర సంవాసి పరమేశ్వరుడు పలుకులే సోపానములుగా వెలుగుని నేడు. ఇది ఒక ప్రణవోపాసన గీతం అని చెప్పవచ్చు. ఈశ్వరుడు ప్రణవమనే మేడ యొక్క పై భాగంలో ఉన్నాడు, పై అంతస్తులో ఉన్నాడని భావించాలి. అంటే అర్థం ఏంటంటే ఓం అనగా చివరికి అంత్యము పరతత్వాన్ని చేరుతుంది. ఆ పరతత్వమే శివుడు. కానీ ప్రణవం ఒక మేడలా భావన చేస్తే అకార ఉకార మకారములు ఇంకా అందిని రోధిని ఇత్యాది శక్తులు ఉంటాయి. వీటన్నిటికీ పైన మనోన్మని అని ఉంటుంది. ఇదంతా కలిపి చూస్తే ఒక అనేక అంతస్తులతో ఉన్నటువంటి మేడవలే కనిపిస్తుంది ప్రణవం. దాని యొక్క చివరి భాగంలో అంటే ఓంకారానికి గమ్యమై, ఓంకారానికి లక్ష్యమై, ఓంకారానికి పరమార్థమై ఉన్నటువంటి ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయ అని చెప్పబడినట్లుగా ప్రణవానికి అత్యంత పరమగమ్యమైనటువంటి స్వరూపమై దాని శిఖరంలో ఉన్నటువంటి వాడు గనక ప్రణవ సౌధాగ్ర సంవాసి పరమేశ్వరుడు. ఆ ప్రణవ సౌధాగ్రవాసి అయిన పరమేశ్వరుని చేరడానికే వాక్కులు మెట్లలాగున్నాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓంకారం నుంచే అక్షరములు స్వరములు అన్న ఉత్పన్నమయ్యాయి. అక్షరస్వరములతో కూడినదే వాక్కు. ఈ అక్షరస్వర ఉపాసన వల్ల క్రమంగా ప్రణవం యొక్క పరమార్థమైన పరమాత్మని చేరాలి. కానీ ప్రణవం నుంచి వచ్చిన అక్షరాలు, ప్రణవం నుంచి వచ్చిన స్వరాలు కూడా ఆ ప్రణవ సౌధంపై ఉన్న పరమాత్మని చేరడానికి ఏర్పడినటువంటి మెట్ల వలె ఉన్నాయని చెప్తూ పలుకులే సోపానములుగా అమరిన నేడు. ఎందుకంటే ఓంకార వివృతమౌ ఉజ్వలాక్షరములు నాదానుసంధానమై ధనరే పదములు. ఓంకార ఉపాసనే నాదానుసంధానం. ఆ ఓంకారం నుంచి అక్షరాలే ఓంకారాన్ని చేరడానికి పనికొస్తుంది. అయితే ఈ సాధనకి శక్తి ఏమిటి, బలం ఏమిటి? ఒక మెట్టు ఎక్కి మేడ మీద వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కగలిగే శక్తి ఉండాలి. అలాగే ఈ సాధన చేయడానికి కావలసిన శక్తి ఏమిటంటే భక్తియే గమనంపు శక్తిగా సమకూరి సాగించే జీవితము సాధనల యాత్ర. ఈ శివపద సాధకుడి జీవితం అంతా కూడా శివపదమైన ఆ ప్రణవ సౌధాన్ని చేరుకోవడమే దానికో చేస్తున్న సాధన. ఈ సాధనే ప్రణవోపాసన. దీనికి శక్తి భక్తియే అని చెప్తూ ఆ ప్రణవం కానీ ఈ అక్షరాలు కానీ ఇవన్నీ శివస్వరూపాలే అని భావన కలగాలి. అందుకే హరరూపమౌ శబ్దమాయ భాషాకృతిగా నా కొరకే నా స్వామి అమరించే మెట్లుగా. అంటే జీవుడు తరించాలని చెప్పి భగవంతుడే అక్షరాలన్నీ ఏర్పాటు చేసి ఇచ్చాడు. జీవుడు అంటే ఇక్కడ ఈ భక్తుడు తన కోసం భగవంతుడే ప్రణవ రూపమై అక్షరాలుగా లభించాడు. ఈ అక్షరోపాసనతో ఆయన్ని చేరాలి. ఊర్ధ్వగతి సాగు నీ యోగయానము. ఇది ఒక యోగ రూపమైన సాధన. ఇది ఊర్ధ్వగతికి అంటే సహస్రారం వైపు సాగుతున్న ప్రయాణం. ఓంకార యొక్క కొనని అందుకనే ప్రయాణం ఇది. అలాంటి పరమేశ్వరుని ఉద్దేశించి చేసినటువంటి రచన. దీన్ని పీరు రాగంలో స్వరపరిచి స్వయంగా శ్రీ మోదుముడి సుధాకర్ గారు గానం చేశారు. వారితో పాటు ఇందులో యుగళగీతంగా ఆలపించిన వారు కుమారి లంక తేజస్వి గారు. ఈ పాటను విని ప్రణవ సౌధాగ్ర సంవాసిన పరమేశ్వరుని దర్శనం చేసుకుందాం. సంవాసి పరమేశ్వరుడు పలుకులే సోపానములుగా వెలిగెను నేడు. ప్రణవ సౌధాగ్ర సంవాసి పరమేశ్వరుడు పలుకులే సోపానములుగా వెలిగెను నేడు. అక్షరములు నాదానుసంధానమై ధనరే పదములు. ఓంకార వివృతమౌనుజ్వలాక్షరములు నాదానుసంధానమై ధనరే పదములు. భక్తియే గమనంపు శక్తిగా సమకూరి సాగిల్చే జీవితము సాధనల యాత్ర. భక్తియే గమనంపు శక్తిగా సమకూరి
వాసి పరమేశ్వరుడు పలుకులే సోపానములుగా వెలిగెను నేడు. మాటిమాటికి నీకు మనవి చేయగవలెనా, చాటు చేసే వేళ సర్వతో వదన. భక్తుడు భగవంతునితో విన్నవిస్తూ ప్రార్థిస్తూ సాధన చేస్తూ ఉన్న భగవంతుని కృప ఆలస్యమవుతున్న కొద్దీ, స్వామి ఇన్ని మాలు నీకు చెప్పాలా స్వామి, ఎందుకు ముఖం చాటు చేస్తున్నావు? ముఖం చాటు చేయడం అంటే కనబడకుండా అనుగ్రహించకుండా ఉన్నావేమిటి అని అడగడం. పైగా ముఖం చాటు చేసాడంటే అర్థం ముఖం అటు తిప్పాడంటే ఇటు కనిపించట్లేదని అర్థం. కానీ నువ్వు ముఖం చాటు చేయలేవయ్యా అంటూ ఇందులో సంబోధన సర్వతో వదన, అన్ని వైపుల ముఖాలు కలిగిన వాడివి ఎందుకయ్యా ముఖం చాటేస్తున్నావు అంటే అర్థం నువ్వు ముఖం చాటు చెయ్యలేవు అని కూడా స్పష్టమవుతుంది. అందుకే చాటు చేసే వేళ సర్వతో వదన అని ఆయన ప్రశ్నిస్తూ, అసలు నేను శివుడి వాడనని ముద్ర వేసుకున్నాను, విభువు నీ వాడనని వేసుకుంటిని ముద్ర. అది నీ వాడనన్నాక నువ్వు రక్షించక తప్పదు. అందుకే అభయం మెడక తప్పదయ్య రుద్ర, విభవమూల బ్రోవవే భక్తభద్ర, నభో భూవ్యాపక నమస్సులు సుధార్ద్ర. నభో భూవ్యాపక, ఆకాశము భూమి అంతా వ్యాపించిన నీకు నమస్సులయ్యా సుధార్ద్ర అంటే అమృతముతో తడిసిపోయి అమృతార్ద్ర స్వరూపంతో ఉన్నవాడు. అమృతేనా పృతం దేవం ఉమా దేహార్ధధారిణం అని శాస్త్రంలో శివధ్యానాన్ని చెప్తున్నారు. అసలు శివుణ్ణి నమ్మితేనే నిశ్చింత వస్తుంది. దేవని నమ్మికచ నిలిచే నిశ్చింత, నీవాడనని నన్ను నిలుపు నీ చెంత. నేను నమ్మడం వల్ల నిశ్చింతగా ఉన్నది. నువ్వు వీడు నావాడు అని చేరదీయి స్వామి. భావగోచర శివ మనవి వినుమా సుంత, దేవ షణ్ముఖనుత దేవదేవీ కాంత. దేవదేవి అంటే అమ్మవారు, అమ్మవారికి కాంతులైన శివుడు దేవుడు. ఇక్కడ దేవశబ్దం ఈ చరణంలో మొదటి వాక్యంలో చివరి వాక్యం ఉంది. ఒకే శబ్దం రెండు రావడం పునరుక్తి అనిపించుకున్నప్పటికీ ఇక్కడ అర్థభేదంతో వాడబడింది. మొదటి దేవ అంటే స్వయం ప్రకాశక అని అర్థం. ఇంకొక దేవక అర్థం ఏకో దేవ సర్వభూతేషు గూఢ అన్నట్టు సర్వభూతముల్లో అంతర్యామిగా ఉంటూ లీలగా ప్రపంచాన్ని నడిపేవాడు అని అర్థం. ఇలా రెండు విభిన్న అర్థములతో ప్రయోగింపబడుతున్నది. ఇలా స్వామి యొక్క సర్వతోముఖతత్వం అంటే అన్ని వైపులా చూసేటటువంటి సర్వదర్శన లక్షణమే సర్వతోముఖుడు అని. పంచముఖుడు సర్వతోముఖుడే, నాలుగు వైపులా నాలుగు ముఖాలు, పైన ఒక ముఖం. ఇదే సర్వతోవదన తత్వం. అలాంటి సర్వతోవదనుడైన పరమేశ్వరునికి మనవి చేసుకునేటువంటి ఈ గీతాన్ని బేగడ రాగంలో స్వరపరిచారు సుధాకర్ గారు. కుమార లంక తేజస్వి చక్కగా ఆలాపన చేశారు. చేసే వేళ సర్వతో వదన, మాటి మాటికి నీకు మనవి చేయగవలెన, చాటు చేసే వేళ సర్వతో వదన, మాటి మాటికి నీకు మనవి
అర్చన చేసినా కలశ స్థాపన చేయడం అనేది కొన్ని విషయాల్లో మనకు కనబడుతుంది. వరలక్ష్మి వ్రతం చేస్తే కలశ స్థాపన చేస్తాం. అలాగే ఎక్కడైనా ప్రత్యేక యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు కూడా దేవతను కలశం నుంచి స్థాపన చేస్తాం. హోమాలు ఎన్ని చేసినా కలశంలో స్థాపన చేసి హోమశక్తిని కలశంలో పెడతారు. అలాగే దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారికి కలశం పెట్టి పూజ చేయడం కూడా కనబడుతున్నది. ఈ కలశ స్థాపన అనే అంశం నవరాత్రుల్లో చేసినప్పుడు కలిగిన ఒక భావన ఈ కీర్తనలో ఉన్నది. అంబాం ఆవాహయామి అంతరంగ కలశే. ఇక్కడ ఏ కలశంలో ఆహ్వాన చేస్తున్నామంటే అంతరంగం అనే కలశం, మనస్సు అనే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. అయితే కలశంలో నిండుగా నీరు నింపి దానిపైన చిగుళ్ళు పెట్టి దానిపై ఒక ఫలాన్ని పెడతారు. అలాగే అంతరంగం కలశమైతే నీరేది, ఫలమేది, పల్లవమేది అంటే భక్ష్యమృత పుణ్యసుఫల భావపల్లవాన్వితే. భక్తి అనే అమృత జలాన్ని మనస్సు అనే కలశంలో నింపి భావమనే చిగుళ్ళని దానిలో పెట్టి చేసిన పుణ్యమంతా ఫలంగా చేసి దాని మీద పెడుతున్నాం అంటే అర్థం. అమ్మవారిని కలశంలో ఆవాహన చేసినప్పుడు పుణ్యాన్ని ఇక్కడ ఫలంగా పెడుతున్నాం అంటే మన పుణ్యఫలమే అక్కడ పెట్టి ఆ పుణ్యఫలంగా అమ్మవారిని అందరూ దర్శించగలుగుతున్నాం అని చెప్తూ భక్తి అనే అమృత జలాలతో భావములనే పల్లవాలతో ఉన్న అంతరంగమనే కలశంలో పుణ్యమనే ఫలాన్ని పెట్టి అమ్మవారిని ఆవహింపజేస్తున్నాం. ఏ అమ్మవారిని అంటే మహాకాళికాది శక్తిమయీం మహాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పబడే ముగ్గురమ్మల్ని అందులో ఆవాహన చేస్తున్నాం. ఆవాహన చేసినప్పుడు సంప్రదాయబద్ధంగా చెప్పే మంత్రం సాంగాం సాయుధాం సశక్తికాం సపరివారాం అంటాం. అలాగే సాంగాం సాయుధాం శివాం సపరివారమూర్తిం. ఎటువంటి తల్లి అంటే గణేశ గుహజనని అనంత శక్త్యావృతాం, అనంతమైన శక్తులతో కూడిన అమ్మవారిని ఆ కలశంలో ఆవాహన చేస్తున్నాం. ఆవిడ సర్వదేవమయి ఉమాదేవి, శర్వాణి, జగదంబ. ఈ తల్లే మధుకేటవ సంహారం చేసినది, మహిషాసుర సంహారిణి, శుంభనిశుంభాలను సంహరించినది. అంటే చండీ సప్తశతి దేవీ మహాత్మ్యంలో చెప్పబడినటువంటి దుర్గా స్వరూపం 2వ చరణంలో వర్ణింపబడుతుంది. అలాంటి దుర్గాదేవిని ఆవహింపజేస్తున్నాం ఈ కలశంలో. దుర్గాం భర్గప్రియాం దురితపుంజ భంజిని అని రచించిన కీర్తన అంతరంగ కలశంలో అమ్మవారి ఆవాహన. ఈ కీర్తనని చక్కని రాగంలో స్వరపరిచారు మోదిమూడి సుధాకర్ గారు. ఇది రాగమాలిక అంటే భావానికి అనుగుణంగా వివిధ రాగాలను ఇందులో అమర్చారు. కుమారి లంక తేజస్వి గారు, కుమారి సాత్విక గానం చేశారు. ఇందులో సుధాకర్ గారి సంగీత ప్రతిభ అద్భుతంగా గోచరిస్తూ అమ్మవారిని హృదయంలో ఆవహింపజేసిన భావన కలిగిస్తుంది.
మొత్తంగా 9 పాటలు ఉన్నటువంటి ఈ ధ్వనిముద్రికలో చక్కని ఎన్నో భావాలతో పరమేశ్వర దాసురికెల పరాభవము లేదు అనే పాట, మరి ఒకటి పంచాక్షరీ పరమ మంత్రము చే మించి వెలుగును బ్రతుకు అని ఒక గీతము, భువన భవన దీపం భువనేశ్వరి రూపం అని భువనేశ్వరి తత్వాన్ని వర్ణించే కీర్తన, నీ కృపకు సాక్ష్యముగా నిలువని నా బ్రతుకు. అంటే నా జీవితం ఈశ్వర కరుణకి సాక్ష్యంగా ఉంటుంది. ఈశ్వర కరుణ అనుభవిస్తున్న జీవితం నాది. కానీ ఈశ్వర కరుణకు ఉదాహరణగా ఏదైనా చూపించాలంటే నా జీవితాన్నే చూపించాలి అంటూ రచించినది నీ కృపకు సాక్ష్యముగా నిలువని నా బ్రతుకు. ఇలాంటి గీతాలని తాను స్వయంగా గానం చేస్తూ తన శిష్యులచే మిత్రులచే గానం చేయించి అద్భుతమైన స్వరరచన చూపించిన శ్రీ మోదుమూడి సుధాకర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. వారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో శివపదాలు రావాలని కోరుకుంటూ, దీనికి వాద్య సహకారం ఇచ్చినటువంటి వారు కూడా మంచి సంగీత ప్రవీణులు. వీణ శ్రీ వడలి ఫణినారాయణ గారు, వీరు ఎన్నో శివపదాలకు వేణుని అందించిన వారు, స్వయంగా గొప్ప సంగీత విద్వాంసులు. అలాగే వేణువు సంగీత కళాకారులైన శ్రీ ప్రమోద్ గారు అందించారు. కుమార్ అంబడిపూడి కామాక్షి గారు వైలిన్పై చక్కని సంగీతాన్ని అందించారు. ఇక తబలాపై శ్రీ టి మోహన్ గారు తన వైద్య నైపుణ్యాన్ని చూపించారు. కీబోర్డు, తబలా, రిథమ్స్ వీటన్నిటిని వాడిన వారు శ్రీ ఎంవి సాయి కిరణ్ గారు. రికార్డింగు, మిక్సింగు, మాస్టరింగ్ కూడా శ్రీ ఎంవి సాయి కిరణ్ గారే చేశారు. హైదరాబాద్లో ఉన్న సాయి కిరణ్ స్టూడియోస్ ద్వారా ఇది మొత్తం రికార్డ్ చేయబడింది. శ్రీ మోదుమూడి సుధాకర్ గారిని మరీ మరీ అభినందిస్తూ, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందిస్తూ, ఋషిపీఠం సంతృప్తిగా సమర్పిస్తున్న 36వ శివపద సంపుటి ఈ శివలింగ నమోస్తుతే, ఇది ఈ క్రింద అందించినటువంటి లింక్ ద్వారా పొందవచ్చు. ఋషిపీఠం శివార్చనగా అందిస్తున్నది. గణపతి నవరాత్రుల సందర్భంగా శివపార్వతులకు అందిస్తున్నటువంటి ఉపాయనం ఇది. శివపదాభిమానులు దీన్ని అందుకుని అందించగలరు. ఈ ధ్వనిముద్రికని ఆర్థిక కైంకర్యంతో సమర్పించినటువంటి వారు అమెరికా టెక్సాస్ రాష్ట్రానికి చెందిన డల్లాస్లో ఉన్న శ్రీ తీగల బెనర్జీ గారు. వారికి శివపదమన్న ప్రవచనాల చాలా అభిమానం, ఆదరణ ఉన్నది. అలాంటి ఆదరణతో ఈ శివపదాన్ని శివకైంకర్యంగా సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక అని కోరుకుంటున్నాను. శుభం భూయాత్.